జగనన్న జన్మదినం సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగనన్నను ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంత పెద్ద ఎత్తున జగనన్న జన్మదినం సందర్భంగా సేవ చేస్తున్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇటువంటి పుట్టినరోజులు జగనన్న ఎన్నో జరుపుకోవాలని నాయకత్వం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో జగనన్న ఒక ఇన్స్పిరేషన్. ఇవాళ ఎందుకు జగనన్న అంటే ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఎందుకు అభిమానిస్తారు, ఎందుకు ఇష్టపడతారంటే దానికి కారణం క్రెడిబిలిటీ, ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం, అధికారం కోసం అబద్ధమాడే రకం కాదు. ఏదైతే చెప్తాడో చెప్పింది తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాడు. మాట మీద నిలబడే తత్వం క్రెడిబిలిటీ ఇదొకటి. రెండోది కష్టపడే తత్వం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ రకంగా కష్టపడి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇద్దరు కలిసి కుమ్మక్కై ఎన్నో కుట్రలు పన్ని 16 నెలలు లోపల పెట్టినా కూడా ఏ రకంగా తన క్యారెక్టర్ కోల్పోకుండా క్యారెక్టర్ నిలబెట్టుకుంటూ కష్టపడి పనిచేసి ప్రజల నమ్మకాన్ని గెలిచి ఈ స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా జగనన్న ఎదిగారు. కాబట్టి జగనన్న జీవితం అనేది చాలా మంది యువతకు ఒక ఇన్స్పిరేషన్. జగనన్న అంటే కష్టపడి ఏదైనా సాధించాలనుకుంటే జగనన్న చూసి ఆయన జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నిజంగా ప్రతి ఒక్కరి యువతలో కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఈ కారణం చేతనే కాబట్టి ఇటువంటి పుట్టినరోజులు జగనన్న ఎన్నో జరుపుకోవాలని, రాష్ట్రానికి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాటర్ గ్రిడ్ పనులు చంద్రబాబు నాయుడు గారుతో ఏదో ప్రారంభించాలనేది ఏదో వీళ్ళు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఈ మధ్య 2-3 సార్లు మాట్లాడితే వింటి అసలు వాటర్ గ్రిడ్ అనే పథకం వీళ్ళే కనిపెట్టినట్టు, ఆ పథకం వీళ్ళే మంజూరు చేసినట్టు, ఆ పథకంలో వీళ్ళు మంజూరు చేసేదో రికార్డు టైంలో వీళ్ళు పూర్తి చేసినట్టు ఇలా బిల్డప్ చూస్తే కన్నా అసలు ఎవరైనా కొత్త వాళ్ళు పాపం తెలియని వాళ్ళు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలా బిల్డప్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఏ రకంగా గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకు క్రెడిట్ చోరీ స్కీమ్ లో భాగంగా ఇవాళ మళ్ళా పులివెందులకు వచ్చి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 480 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన తాగునీటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 55 నుంచి 60% పూర్తయిన తాగునీటి పథకాన్ని వీళ్ళు ఇంకా ఇప్పుడు పూర్తి చేయడం లేదు. ఒక 5 నుంచి 10% పనులు మాత్రమే చేపట్టి దానికి మళ్ళీ ఇనాగరేషన్ పేరుతో దాన్ని ప్రారంభించి మరొక క్రెడిట్ చోరీ కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. పులివెందుల ప్రజలందరికీ తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగినాయని. ఇంతకుముందు గతంలో మీరు చూస్తే మీకు గుర్తు తెచ్చుకుంటే చిత్రావతి నీళ్ళు ఎవరు తెచ్చింది? కృష్ణా నుంచి రాజశేఖర రెడ్డి గారు. పైడిపాలెంకు నీళ్ళు ఎవరు తెచ్చింది? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ ఎత్తిపోతల పథకాలు నిర్మాణమై పూర్తి జరిగినాయి. కానీ దురదృష్టము ఆ మహానాయకుడు చనిపోవడము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన వచ్చి ఆల్రెడీ పూర్తయిన వాటికి లాస్ట్ లో ఒక 5% రంగులేసే కార్యక్రమం చేసి ఆయన ఓపెన్ చేసినాడు. చిత్రావతి ఓపెనింగ్ కు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఏది ఎత్తిపోతల పథకం ఓపెనింగ్ కు. ఆ రోజు ఆ మీటింగ్ నేను పోయి రాజశేఖర రెడ్డి గారు చేసినారని చెప్తానే ఆ మీటింగ్ మొత్తం ఏ రకంగా జనం నుంచి స్పందన వచ్చిందో కూడా అందరు చూసినారు. అదేవిధంగా పైడిపాలెం ఎత్తిపోతల పథకం కూడా ఓపెనింగ్ కు నేను పోయినా మళ్ళా, అది చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా ఏ రకంగా అంటే ప్రజలకు రైతులకు స్పష్టంగా తెలుసు ఎవరి హయాంలో ఏం జరిగినా ఎవరి వలన ఎంత మంచి జరిగింది అనేది. కాబట్టి వీళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా ఆ నిమిషానికి అందరూ వింటారు, కానీ ఇన్నాక చూసినాం పోరా నాయన అనుకుంటారు అంతే. అంతకంటే ఒరిగేదేముండదు వీళ్ళు చేసే పనులకు, వీళ్ళు చెప్పే మాటలకు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా అనేది ఒక హక్కుగా ప్రతి రైతుకు వచ్చేది. ఇవాళ మొన్న 15వ తారీఖు అన్ని పంటలకు, వరి కాకుండా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయింది. వరికి ఇంకా కొంచెం గడువు ఉంది. ఏ ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్ల. దాని ఫలితం రైతులు ఎవరు పెద్దగా బీమా కట్టుకునే పరిస్థితి, అంటే ప్రీమియం కట్టుకునే పరిస్థితి. మిగతా పంటలన్నింటికి కూడా ఈ రబీకి సంబంధించి
మేము ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. జనవరి 15 వరకు ప్రీమియం కట్టుకునే విధంగా గడువును పెంచాలా. ప్రభుత్వం ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వాలా. ఎటువంటి స్పష్టత లేదు. ఏ స్పష్టత ఇవ్వకుండానే బీమా గడువు అయిపోయింది. డిసెంబర్ 15కు బీమా గడువు అయిపోయింది. గవర్నమెంట్ ముందుకు వచ్చి, మరి చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నాడు. ఏమన్నంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాడు, ఏమన్నంటే అమరావతి అంటాడు, ఏమన్నంటే 99 పైసలకే ఎకరా భూమి ఇస్తాడు, అభివృద్ధి చేసిన సంపద సృష్టించిన అంటాడు. ఎంతసేపు ఇటువంటి యాక్టివిటీస్ లో అబ్బా కొడుకులు ఇద్దరు బిజీ, పూర్తి బిజీ. అంటే చేసేదంతా కూడా ఓన్లీ అడ్వర్టైజ్మెంటే, ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ, ఓన్లీ పబ్లిసిటీ. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కూడా పరిస్థితి అదే. లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన విదేశాలకు పోతారు, పోయి ఏదో ఒక చిన్న గ్రూప్ మీటింగ్ ది ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసి ఈనాడులో, జ్యోతిలో, ఇంకా అన్ని ఛానల్, ఎల్లో మీడియా ఛానళ్లలో ఆడికి పోయి అసలు ఇంకా రాత్రి పగలు చెమటోడుస్తానట్టు ఆడ కలరింగ్ ఇస్తారు. ఆ ఫోటో ఒకటే ఆడ జరిగింటారు ఆ రోజు మొత్తానికి. కానీ కలరింగ్ ఎట్టుంటదంటే టీవీలో, పేపర్లలో రాత్రి పగలు చెమటోడుస్తూ కష్టపడినట్టు బిల్డప్ ఇస్తారు. వీళ్ళిద్దరి మొన్న ఇదే విధంగా అనవసరంగా క్రెడిట్ తీసుకునే కార్యక్రమం చేస్తూ అడ్డంగా పాపం దొరికినారు అర్నబ్ గోస్వామి దగ్గర. ఇదే విధంగా ఇండిగో క్రైసిస్ వచ్చినప్పుడు ప్రతి చోట, అనువైన చోట, అనువు కాని చోట, ప్రతి చోట లోకేష్ పేరు ఎత్తడమే వీళ్ళు. లోకేష్ రాత్రి పగలు కష్టపడతాడని ఎత్తుదనే. లోకేష్కి ఏం సంబంధం అని ఆయన మొత్తం లోకేష్ గారికి సంబంధించి ఏ రకంగా ఆయన వాస్తవాలు చెప్పే కార్యక్రమం చేసినారు ప్రతి ఒక్కరు చూసినారు. అంటే ఈ మాదిరి ఎప్పుడు ఇదే పనిలో ఉన్నారు. పబ్లిసిటీ, నో యాక్టివిటీ, ఓన్లీ పబ్లిసిటీ. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు, రైతులన్నీ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.